హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఏంటండి, వంటగదిలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఉందా? అయితే ఈ సాయంత్రం మసాలా మట్రీలు చేసుకుందాం. చక్కగా ఒక కప్పు టీ పెట్టుకొని ఈ మట్రీ తింటూ ముచ్చట్లు చెప్పుకుంటే ఆ కిక్కే వేరబ్బా. పిండి కలిపినప్పుడు కొంచెం ఓపిక్గా గట్టిగా కలిపితే చాలు, మీరు ఆశించినట్టు క్రిస్పీనెస్ వస్తుంది. మనం వేసిన మిరియాల ఘాటు, వామా ఫ్లేవర్ ప్రతి బైట్లోనూ తెలుస్తుంది. ఒక్కసారి ఇలా తిన్నారంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే, అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, 1 టేబుల్ స్పూన్ ఓమా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేడిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇది మీకు ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా రావాలి అంటే ఎంత గట్టిగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ తరువాత మూత తీసి చూస్తే మంచిగా కలిసిపోతుంది. మనం ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా ఉల్లలాగా చేసుకొని చూడండి, పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత పల్చగా తాల్చుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా మెత్తగా రాకుండా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇది వీలైనంత పల్చగా తాల్చుకున్న తర్వాత ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు పొంగకుండా వస్తాయి. ఫోక్ స్పూన్తోని హోల్స్ పడతాయి కాబట్టి పొంగకుండా క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకున్న తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన మసాలా మట్రీ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా టీ టైంలో తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.